హలో అందరికీ వెల్కమ్ టు గ్రీన్ సైడ్ గార్డెనర్. ఈరోజు మనమైతే బాటిల్ గార్డ్ గురించి తెలుసుకుందాం. బాటిల్ గార్డ్ అంటే ఆనపకాయ అనమాట. ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అని, తెలుగులో ఆనపకాయ అని చెప్పి పిలుస్తారు ఈ వెజిటేబుల్ని. ఈ వెజిటేబుల్ అయితే ఇండియాలో చాలా ఫేమస్ అనమాట. ఈ పాదు మనం టెర్రస్ గార్డెన్లో కానీ, స్మాల్ కంటైనర్లో కానీ, హోమ్ గార్డెన్లో కానీ పెంచుకోవచ్చు. మేమైతే ఇలా హోమ్ గార్డెన్లో పెంచుకున్నాం మా తోటలో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా ముద్దగా చాలా బాగా వచ్చిందనమాట. బొద్దిగా తయారైందంటే చూసారు కదా మీరే ఎంత బొద్దిగా తయారైందో. సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీరు కూడా మీ ఆనపకాయని ఇంతే బొద్దిగా పెంచుకోవచ్చు. మరి లేట్ చేయకుండా టిప్స్ అయితే ఫాలో అయిపోండి. మీకు తెలుసా ఈ ఆనపకాయలో 92% వాటర్ ఉంటుందన్నమాట. ఇది సమ్మర్ సీజన్లో హైడ్రేషన్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కనుక ఆనపకాయ తింటే వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్లో కూడా ఈ ఆనపకాయ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ మన హార్ట్ హెల్త్కి కూడా ఈ ఆనపకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఈ ఆనపకాయలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్ అండ్ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ న్యూట్రియంట్స్ అన్నీ మనం కర్రీ చేసుకుని కానీ, డైరెక్ట్గా ఉడకబెట్టుకుని కానీ తినడం వల్ల మనకి ఏంటంటే డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. వెయిట్ అనేది మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది లో ఇన్ క్యాలరీస్ అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ హైడ్రేషన్ కూడా అనమాట. సమ్మర్లో ఎక్కువ ఇది తినడం వల్ల ఏంటంటే ఈ ఆనపకాయలో 92% వాటర్ ఉంటుంది కాబట్టి మనకి హైడ్రేషన్ ఇస్తుంది హాట్ సమ్మర్స్లో కూడా. ఇంకా మన హార్ట్ హెల్త్ను కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది రిమూవ్ చేసేస్తుంది. అలా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే హార్ట్ అనేది బాగా ఫంక్షన్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇది మనం తినడం వల్ల మన స్కిన్ అయితే చాలా మెరుస్తుంది. ఇది తినడం వల్ల మనకి యాక్నే కానీ ఇవన్నీ రిమూవ్ అవుతాయి అనమాట. అవి రిమూవ్ అయిపోతే మనకి గ్లోయింగ్ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. అంతేకాకుండా ఈ ఆనపకాయ మనం తినడం వల్ల స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే కొలైన్ అనేది మనకి కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట మన బ్రెయిన్కి. అంత బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆనపకాయ తినడం వల్ల. అసలు ఈ ఆనపకాయని మనం ఎలా పెంచుకోవచ్చు? ఫస్ట్ అయితే సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు అనమాట. సో ఈ సీడ్స్ని ఏం చేయాలంటే హై క్వాలిటీ సీడ్స్ ఉంటాయి కదా, అంటే ఏమి డిసీజెస్ అవి రాని సీడ్స్ ఉంటాయి. చూడగానే మనకు తెలిసిపోతే అలాంటి సీడ్స్ తెచ్చుకుని వాటిని ఎండబెట్టుకుని ఆ తర్వాత మనం ఇలా ప్లాంట్ వేసుకుంటే ఇలా బాటిల్ గార్డ్ పాదులా ఎదుగుతుందన్నమాట. పెంచుకోవడం చాలా ఈజీ. సో మీరు కనుక ఫస్ట్ టేక్ కేర్ చేసుకుంటే మీకు ఇంత బాగా పెరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆనపకాయలు కూడా ఇంత బాగా కాస్తాయి. ఫస్ట్ ఏం చేయాలంటే సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆర్గానిక్ కాంపోస్ట్ ఉంటుంది కదా అది మిక్స్ చేసి, కౌడంగ్ మిక్స్ చేసి, వర్మీ కాంపోస్ట్ మిక్స్ చేసి, 30% శాండ్ అనేది మిక్స్ చేసి ఆ సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న సీడ్స్ ఉంటాయి కదా వాటిని సాయిల్లో వేసేసి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ పక్కన వేయాలన్నమాట. మీరు కనుక ఎక్కువ పాదులు వేసుకుంటే ఏంటంటే స్పేసింగ్ అనేది కంపల్సరీ 2 to 3 ఫీట్ అయితే ఉండాలి ప్రతి ప్లాంట్ పక్కన. ఎందుకంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎయిర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. లేదా పక్కనే వేసేస్తే ఎయిర్ ఫ్లో అనేది జరగదనమాట. సో ప్లాంట్ గ్రోత్ అయితే ఆగిపోతుంది. ఆ తర్వాత సీడ్ వేసిన తర్వాత చిన్నగా ఒక మొక్క అయితే వస్తుందన్నమాట. ఆ మొక్కకి మనం సపోర్ట్ సిస్టమ్గా ఒక బ్యాంబూ స్టిక్ కానీ లేదా మన దగ్గర ఉన్న కర్ర కానీ నిలబెట్టాలి. అలా నిలబెడుతూ ఉంటే పాదు అనేది ఇంత బాగా పాకేస్తుంది అనమాట. ఇంత బాగా పాకిన తర్వాత సీడ్ వేసిన తర్వాత మొక్క వచ్చిన తర్వాత మనం ఇది పాదునైతే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు వాటర్ అయితే వేస్తూ ఉండాలన్నమాట. కాకపోతే ఆ వాటర్ అనేది లాగ్ అవ్వకూడదు, అంటే నిల్వ ఉండకూడదు. నిల్వ ఉంటే పాదు అనేది పాడైపోతుంది. సో వాటర్ తేమ బట్టి సాయిల్ చెక్ చేసుకుని ఎవ్రీ 2 to 3 డేస్కి వాటర్ అయితే వేస్తూ ఉండాలన్నమాట. అండ్ సన్లైట్ అయితే కంపల్సరీ. మీరు చూస్తే మా తోట అనేది ఓపెన్గా ఉంది. సో తోటలో సన్లైట్ అనేది బాగా వస్తుందన్నమాట. కంపల్సరీగా 6 to 8 అవర్స్ అయితే ఈ పాదుకి డైరెక్ట్ సన్లైట్ అయితే వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ అనేది బాగా ఎదుగుతుందన్నమాట. అండ్ మేము ఏం చేసామంటే ఎయిర్ ఫ్లో అనేది బాగా జరిగేలా చూసాము. ఈ ప్లాంట్కి ఎయిర్ ఫ్లో అనేది బాగా జరగడం వల్ల ఏంటంటే ఫంగల్ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ డిసీజెస్ అనేవి ఈ పాదుకి అయితే రావు. అప్పుడు హెల్తీగా ఇలా పిందులు అయితే రావడం స్టార్ట్ అవుతాయి. ఇలా ఈ పిందులు బాగా ఎదిగిన తర్వాత పెద్దగా ఆనపకాయల్లా మారుతాయి అన్నమాట. మనం ఇలా పాదు వేసుకుంటే సరిపోదు, మన పాలినేషన్ టెక్నిక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. పాలినేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి పాదుకి మగ పువ్వు ఆడ పువ్వు అని ఉంటాయన్నమాట. మగ పువ్వుకి ఏంటంటే పెద్దగా ఉంటుంది, కింద ఏమి బేస్ ఉండదు అనమాట. ఫిమేల్ ఫ్లవర్స్కి ఏంటంటే అవి చిన్నగా ఉంటాయి, స్వాలన్ బేస్ ఉంటుందంట, అంటే ఉబ్బినట్టు ఉంటాయి అన్నమాట. పెటల్స్ కింద ఫ్యూచర్ ఫ్రూట్ కింద ఉంటుంది అనమాట. అప్పుడు ఇలా కాయగా అయితే తయారవుతుంది.
బీస్ అన్ని పాలినేట్ చేసిన తర్వాత ఆ పాదు నుంచి మొక్క అయితే ఇలా తయారవుతుందనమాట. మీరు చూస్తే అక్కడక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ ఫ్లవర్స్‌ని బీస్ వచ్చి పాలినేట్ చేస్తాయి. అంటే ఆ ఫ్లవర్స్‌లో ఉన్న మేల్ ఫ్లవర్స్‌లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్స్‌లో బీస్ అయితే పాలినేట్ చేస్తాయన్నమాట. అలా పాలినేట్ చేయడం వల్ల నేచురల్ పాలినేషన్ జరిగి మనకి ఇలా కాయ అయితే తయారవుతుందనమాట. నేచురల్ పాలినేషన్ జరిగినప్పుడు మనం ఏంటంటే కెమికల్ పెస్టిసైడ్స్ ఇవేమీ చేయకూడదనమాట. ఎందుకంటే కెమికల్ పెస్టిసైడ్స్ ఇస్తే అవి పాలినేటర్స్ అయిన ఈ బీస్‌ని చంపేస్తాయన్నమాట. సో, అలా చేయకూడదు మనం. హార్ష్ పెస్టిసైడ్స్ ఏవి ఇవ్వకూడదు. ఇన్‌కేస్ మీకు పువ్వులు వస్తున్నాయి కానీ కాయలు ఎక్కడ కనిపించట్లేదు, పూత రాలిపోతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు హ్యాండ్ పాలినేషన్ టెక్నిక్ అయితే యూజ్ చేయాలి. ఇలా కాసిన ప్రతి పువ్వు ఇలా ఆనపకాయగా మారాలంటే ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ అయినా చేయాలి, లేదా నేచురల్ పాలినేషన్‌గా జరగాలి. నేచురల్ పాలినేషన్ జరిగితే వెల్ అండ్ గుడ్. లేకపోతే హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాలి. అది ఎలా చేయాలంటే ఒక సాఫ్ట్ బ్రష్ గానీ, కాటన్ గానీ తీసుకుని మేల్ ఫ్లవర్స్‌లో పాలన్స్ ఉంటాయి కదా! ఆ పాలన్స్‌ని ఫీమేల్ ఫ్లవర్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి మనం మన హ్యాండ్‌తో. అలా చేయడం వల్ల ఏంటంటే పాలినేషన్ జరిగి ఇలాగా పిందిగా అదే ఫ్లవర్‌గా ఉన్న ఆనపకాయ అనేది పిందిలా మారి ఆ తర్వాత కాయగా మారుతుందనమాట. ఇలా హ్యాండ్ పాలినేషన్ ఏ టైంలో చేయాలి, అది కూడా ఏ టైం పడితే ఆ టైంలో చేయకూడదు. ఎర్లీ మార్నింగ్స్‌లో చేస్తే మనకేంటంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ అనేవి ఆనపకాయగా అయితే తయారవుతాయన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ప్రూనింగ్ అండ్ కట్టింగ్ టెక్నిక్స్ అయితే అప్లై చేయాలి. మీరు గనుక మీ పాదులో ఎక్కడైనా యెల్లో కలర్ గానీ, డ్యామేజ్డ్ లీవ్స్ గానీ అబ్జర్వ్ చేస్తే ఏం చేయాలంటే ఆ టిప్స్‌ని పిన్ చేసేయాలి. అలా 6-8 ఫీట్ వరకు మనం పిన్ చేసేస్తే గ్రోత్ అనేది బావుంటుందనమాట. ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. ఇంకా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ విషయానికొస్తే మనం కాంపోస్ట్ గానీ, వెర్మీ కాంపోస్ట్ కానీ, కౌ డంగ్ గానీ ఎవ్రీ 15-20 డేస్ అయితే ఈ పాదుకైతే ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది మొక్క అనేది బాగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనం ఫిష్ ఎమల్షన్ గానీ, నీమ్ కేక్ గానీ ఇవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే అడిషనల్ న్యూట్రియంట్స్ ఈ పాదుకైతే అందుతాయన్నమాట. లేదు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనం పెంచుకోలేము అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు. ఎన్‌పీకే ఫెర్టిలైజర్ లాంటిది స్ప్రే చేస్తున్నారనమాట బ్యాలెన్స్డ్ గ్రోత్ కోసం. ఇంకా ఈ పాదుకి డిఫరెంట్ డిసీజెస్ అయితే అటాక్ అవుతాయి. మనం చూస్తే వైట్ పౌడరీగా వస్తాయన్నమాట లీవ్స్ మీద. లేదంటే పౌడరీ మిల్డ్యూ అంటాం కదా! ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి ఈ పాదుపై. ఇంకా ఎఫిడ్స్, వైట్ ఫ్లైస్ కూడా వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలి. ఎలా చేయాలంటే సోపీ వాటర్ ఉంటుంది కదా! దాన్ని స్ప్రే చేసి ఎఫిడ్స్‌ని, వైట్ ఫ్లైస్‌ని, పౌడర్ మిల్డ్యూస్‌ని వీటన్నిటిని అయితే అరికట్టొచ్చు. మెయిన్‌గా ఏంటంటే మనం నీమ్ ఆయిల్ గానీ, బేకింగ్ సోడా సొల్యూషన్ గానీ యూజ్ చేస్తే బెటరు. ఇంకా రూట్ రాట్ అని ఒక డిసీజ్ వస్తుంది. అదేంటంటే వాటర్ అనేది ఎక్కువ నిల్వ ఉండిపోయిందనుకోండి, దానికి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేక రూట్ అనేది మొత్తం కుళ్ళిపోతుందనమాట. దానివల్ల పాదంతా పాడైపోతుంది. సో, ఈ డిసీజెస్ అన్నీ రాకుండా మీరైతే కేర్ టేక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వాటర్ ఇచ్చి ఫెర్టిలైజర్ ఇస్తే మీ ఆనపకాయలు అయితే చాలా బాగా మాకు కాసినట్టే మీకు కూడా కాస్తాయి. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటేనే టెండర్‌గా ఉంటాయన్నమాట బాటిల్ గార్డ్స్. అది ఎలా చెక్ చేసుకోవాలంటే 8-12 ఇంచెస్ పొడుగున్నప్పుడు ఆ బాటిల్ గార్డ్‌ని కోసేసుకొని కర్రీ చేసేసుకోవాలి. లేదంటే టేస్ట్ అయితే బాగోదు. ఫైనల్‌గా మనం ఆనపకాయ పాదు పెట్టుకున్న తర్వాత మనకి ఆనపకాయ ఎంత టైంలో వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం విత్తనం పెట్టిన తర్వాత మనకి 1-10 రోజులు టైం పడుతుంది ఆ విత్తనం అయితే మొలకెత్తడానికి. అలా మొలకెత్తిన తర్వాత మనకి 11వ రోజు నుంచి 25వ రోజు వరకు మనం గనక సన్‌లైట్, వాటరు, ఫెర్టిలైజేషన్ అదంతా ఇస్తే ఏమవుతుందంటే సీడ్లింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 26వ రోజు నుంచి 50వ రోజు వరకు ట్రెల్లిస్, ఫెర్టిలైజరు, సన్‌లైట్ ఇవన్నీ మనం ఇచ్చామంటే వైనింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. వైనింగ్ స్టేజ్ అంటే తీగలు అనేవి 26 రోజు నుంచి 50 రోజు వరకు తీగలైతే ఇది డెవలప్ చేసుకుంటుంది. ఆ తర్వాత 51వ రోజు నుంచి 70వ రోజు వరకు మనకైతే ఫ్లవరింగ్ స్టేజ్. ఇందులో ఏంటంటే ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఆ తర్వాత 71 నుంచి 85 డేస్‌లో ఏంటంటే ఫ్రూటింగ్ స్టేజ్. మనం గనక వాటర్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసి పొటాషియం ఫెర్టిలైజర్ ఇస్తే ఫ్రూటింగ్ స్టేజ్ అనేది 71 నుంచి 85 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత 85థ్ డే నుంచి 110 డే వరకు మనమైతే ఈ ఫ్రూట్స్‌ని అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు దానికి ఒక టెండర్‌గా మారి మెచ్యూర్ అవ్వడానికి టైం ఇవ్వాలి. 85థ్ డే నుంచి 110 డే వరకు. ఆ తర్వాత ఈ హార్వెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఆనపకాయని మనం కోసుకొని కర్రీ చేసుకోవడమే. ఈ విధంగా ఈ ఆనపకాయ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సీడ్ జెర్మినేషన్, ఆ తర్వాత సీడ్లింగ్ స్టేజ్, ఆ తర్వాత వైనింగ్ స్టేజ్, ఆ తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్, ఆ తర్వాత ఫ్రూటింగ్ స్టేజ్ అయిన తర్వాత మనకైతే హార్వెస్ట్‌కి రెడీగా ఉంటాయి ఈ ఆనపకాయలు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.